బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ప్రారంభమైంది ఎన్డీఏ సమావేశం. ఢిల్లీ 7 లోక్ కళ్యాణ్ మార్గులోని ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతోంది. ప్రధాని నివాసానికి చేరుకున్నారు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, అలాగే చంద్రబాబు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్. ఎన్నికల తర్వాత ఇదే తొలి సమావేశం. ఇవాళ రాష్ట్రపతిని కలవబోతోంది ఎన్డీఏ. అలాగే ఎన్డీఏ నేతలు. ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏకి 292 స్థానాలున్నాయి. ఇన్ఫాక్ట్ దక్కాయనే చెప్పుకోవచ్చు ఇక్కడ. ఈ నేపథ్యంలో బీజేపీకి సొంతంగా 240 స్థానాలు దక్కాయి. టీడీపీకి 16, బీజేడీకి 12, అలాగే ఎల్జేపీ 5, జనసేన 2 స్థానాలను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ మీటింగ్ చాలా కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. అవును, ఈ భేటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి. అలాగే ఇటు టీడీపీ కావచ్చు, బీజేడీ కావచ్చు, నితీష్ కుమార్కి సంబంధించి జేడీయూ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. జేడీయూకి సంబంధించిన స్థానాల నేపథ్యంలో జేడీయూ ఎన్ని మంత్రి పదవులని డిమాండ్ చేయబోతున్న అంశానికి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఎన్డీఏ కూటమి భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి భేటీ ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్గా ప్రారంభం కాబోతుంది? ఎటువంటి అంశాలు డిస్కషన్కి రాబోతున్నాయి? ఒకసారి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆల్రెడీ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. రైట్. సమావేశానికి ఈ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అలాగే జేడీయూ నేత నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. మరి ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే, ఈ రోజు రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, కొత్త ప్రభుత్వాన్ని. మరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, దానికి ఈ మిత్రపక్షాల నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసమే ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలన్నీ కూడా నేతలందరూ కూడా హాజరయ్యారు. దీనిలో ప్రధానంగా మనకి చూసుకున్నట్టుగైతే ఎన్డీఏలో టీడీపీకి 16 స్థానాలు, అలాగే జేడీయూకి చూసుకున్నట్టుగైతే 12 స్థానాలు ఉన్నాయి. మరి శివసేన షిండే వర్గానికి 7 స్థానాలు ఉన్నాయి. అలాగే ఎల్జేపీ రామ్విలాస్ పాస్ వర్గానికి 5 స్థానాలు, జనసేనకు 2, అలాగే జేడీఎస్ కి 2, ఆర్ఎల్డీకి 2 సీట్ల విజయం సాధించాయి. వీళ్ళందరూ కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కింగ్ మేకర్ ని చేసేది మాత్రం టీడీపీ అండ్ జేడీయూ మాత్రమే. టీడీపీ దగ్గర 16 స్థానాలు ఉన్నాయి, జేడీయూ దగ్గర 12 స్థానాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కూడా చాలా కీలకమని చెప్పొచ్చు. మరి ఈ ఇద్దరు గాని సపోర్ట్ చేస్తే తప్ప ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే బీజేపీకి ఇండివిజువల్ గా చూసుకున్నట్టుగైతే 240 స్థానాలు వచ్చాయి. మొత్తం కూటమిగా చూసుకున్నట్టుగైతే దాదాపుగా 290 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేయలేకపోయింది బీజేపీ ఇండివిజువల్ గా. ఈ నేపథ్యంలో ఇక మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అందుకే మిత్రపక్షాలతో బేరసారాలు జరుగుతున్నాయి. మిత్రపక్షాలకు ఏమేమి కావాలి, ఆంధ్రప్రదేశ్ కి ప్రధానంగా చూసుకున్నట్టుగైతే ఆంధ్రప్రదేశ్ కి అమరావతి నిర్మాణం ఒకటి, అలాగే దాంతో పాటు ఇక అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎదగడానికి అవసరమైనటువంటి అనేక ప్రత్యేక ప్యాకేజీలు కావాలి. దాంతో పాటు ఇక ఆంధ్రప్రదేశ్ కి ఆర్థికంగా కూడా ఈ 5 ఏళ్ల పాటు సహాయ సహకారాలు అందించాలి. ఇవే ప్రధానంగా ఇక్కడ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో వీటన్నిటికీ ఎన్డీఏ ఒప్పుకుంటుందా లేదో చూడాలి. దాంతో పాటు ఒప్పుకొని తీరుతుంది, ఇంకా వేరే మార్గం అయితే లేదు. మరొక వైపు చూసుకున్నట్టుగైతే టీడీపీకి 5 కేంద్ర మంత్రి పదవులు కావాలి, ఒక స్పీకర్ పదవి కావాలి. మరి వీటన్నిటిని కూడా ఈ డిమాండ్స్ పై కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ డిమాండ్స్ నేపథ్యంలో ఇక ఎన్డీఏ ఏ రకంగా వీళ్ళతో వ్యవహరిస్తుంది అనేది చూడాలి. మరి ఎన్డీఏ ఈ మిత్రపక్షాలతో సవ్యంగా వ్యవహరించి ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు. వీళ్ళ డిమాండ్ అన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి జేడీయూ నేత నితీష్ కుమార్ కూడా ఇక ఆయన కూడా చూసుకున్నట్టుగైతే ఆయన కూడా వాళ్ళ రాష్ట్ర డిమాండ్లని కొన్ని తీసుకొని వచ్చారు. ప్రస్తుతానికి మీటింగ్ అయితే జరుగుతుంది. మరి ఈ మీటింగ్ దాదాపుగా మీటింగ్ ప్రారంభమైంది. మరి కొద్దిసేపు ఇంకో గంట పాటు మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ మీటింగ్ తర్వాత నేతలు కూడా వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అక్కడ 240 మాత్రమే బీజేపీ సొంతం చేసుకుంది. ఇక్కడ టీడీపీ 16, జనసేన 2, అలాగే ఎల్జేపీ 5, దాంతోపాటు జేడీయూ 12 స్థానాలు. కాబట్టి చాలా తక్కువ నెంబర్ అయినా చెప్పుకోవాలి. ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తే కనుక ఆల్టర్నేటివ్స్ ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా బీజేపీ డిస్కషన్ జరిగే అవకాశం ఉందా? అంటే ఇన్ఫాక్ట్ బీజేపీలోని ఇంటర్నల్ డిస్కషన్ ఆల్రెడీ ప్రారంభమైన మాట వినిపిస్తోంది. సో ఇప్పుడు టీడీపీ 16,
జేడీయూకి సంబంధించి 12. అంటే ఇక్కడే 30 స్థానాలు అనేవి చాలా కీలకంగా మారిన నేపథ్యం. ఒకవేళ 30 స్థానాలకు సంబంధించి కనుక తగ్గితే ఇటు దాదాపుగా 292 నుంచి 30 తీసేస్తారు. దాదాపు 260కి వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి మెజారిటీ కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ డిమాండ్స్ కనుక భారీగా వస్తే ఏం చేయాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ? డిమాండ్స్ ఏ రకంగా ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి మిత్రపక్షాల డిమాండ్ కి తలొగ్గి ముందుకెళ్లాల్సిన పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు ఎన్డీఏకి, మరి బీజేపీకి. మరి బీజేపీ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్స్ అన్నింటినీ కూడా ఆమోదించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిత్రపక్షాల డిమాండ్స్ ని కాదని ముందుకెళ్లే పరిస్థితి ప్రస్తుతానికి లేదని చెప్పేసి తెలుసుకొచ్చింది. ఆల్ రైట్ రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రామకృష్ణ, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ భేటీ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో భేటీ జరుగుతోంది. ప్రధాని నివాసానికి చేరుకున్నారు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, చంద్రబాబు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్. ఎన్నికల తర్వాత ఇదే తొలి భేటీ. ఇవాళ రాష్ట్రపతిని కలవబోతున్నారు ఎన్డీఏ నేతలు. ఎన్డీఏకి 292 స్థానాలు ఉన్నాయి. అయితే బీజేపీకి సొంతంగా 240 స్థానాలు ఉండడం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇక్కడ. దాంతోపాటు టీడీపీకి 16, జేడీయూకి 12, ఎల్జేపీకి 5, జనసేనకు 2 స్థానాలు ఉన్న నేపథ్యంలో ఎంతసేపు భేటీ జరగబోతోంది, ఎప్పటికలా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లేడీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చాలా ఇంట్రెస్టింగ్ భేటీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా హాట్ గా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ ఎంతసేపు జరిగే అవకాశం ఉంది, ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రామకృష్ణ? ఇంకొక గంట పాటు మీటింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ గంట తర్వాత పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కేబినెట్ మంత్రి పదవులు అడుగుతున్నారు, ఎంఓఎస్ అడుగుతున్నారు, మరి టీడీపీ స్పీకర్ కూడా అడుగుతుంది. మరి వీటన్నిటితో పాటు వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధికి ఎలాంటి సహకారం అందిస్తారు, మరి చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నిటి మీద ఒక క్లారిటీ అనేది రావాలి ఎన్డీఏ మీటింగ్ లో. అలాగే దాంతో పాటు తర్వాత సమావేశంలో పూర్తిగా ఆ తర్వాత సమావేశంలో కూడా మరి ఇండివిజువల్ గా మాట్లాడుకొని దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది కీ టైం. ఎన్డీఏకి ప్రభుత్వం ఏర్పడాలి అంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయాల్సిందే, జేడీయూ సపోర్ట్ చేయాలి. ఈ 2 పార్టీలు కానీ సపోర్ట్ చేయకపోతే ప్రభుత్వం ఏర్పడే అవకాశం అయితే లేదు. కాబట్టి కంపల్సరిగా ఇదే టైము రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రంతో డీల్ చేసుకొని ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి మరి ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయి లోపల. మరి ప్రధానమంత్రితో అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, ఇక బీజేపీ జాతీయ జేపీ నడ్డా ముగ్గురితో కూడా విడిగా చంద్రబాబు నాయుడు కలిసి కూడా మాట్లాడతారు. ఈ సమావేశం తర్వాత సమావేశానికి ముందు మాట్లాడి వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ తెచ్చుకునే అవకాశం ఉంది. క్లారిటీ తర్వాత ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఎన్డీఏ కూటమి భేటీ, అవును ఎన్డీఏ భేటీ ప్రారంభమైంది. ఢిల్లీలో ప్రారంభమైంది ఎన్డీఏ సమావేశం. ఢిల్లీ 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతోంది. ప్రధాని నివాసానికి చేరుకున్నారు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, చంద్రబాబు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్. ఎన్నికల తర్వాత ఇదే తొలి భేటీ. ఇవాళ రాత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతిని కలవబోతోంది ఎన్డీఏ. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంట్రెస్టింగ్ అనేది. ఎన్డీఏకి 292 స్థానాలున్నాయి, బీజేపీకే సొంతంగా 240 స్థానాలున్నాయి, టీడీపీకి 16, జేడీయూకి 12 స్థానాలున్నాయి, ఎల్జేపీకి 5 స్థానాలు, జనసేనకు 2 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా అంటే చాలా హాట్ టాపిక్గా మనదని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇటు టీడీపీకి 16, జేడీయూకి 12, ఈ 2 కనుక ప్రధాన డిమాండ్లను ఇంపార్టెంట్ డిమాండ్స్ కనుక అక్కడ చర్చకు పెడితే, దాంతోపాటు మరికొన్ని అంశాలను డిమాండ్కు తీసుకొస్తే వాటిని ఎన్డీఏకి సంబంధించి మరీ ముఖ్యంగా బీజేపీ తొలగాల్సిన పరిస్థితి. ఒకవేళ కాదు కూడదని చెప్పి అంటే ఒకవేళ ఒప్పుకోకపోతే టీడీపీ కానీ జేడీయూ కానీ అప్పుడు సినారియోస్ మారిపోయే అవకాశమే ఉంటుంది. పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అనే మాట మీకు డౌట్ వస్తుంది. ఎందుకు అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎన్డీఏకి ఫస్ట్ 543 స్థానాల్లో ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సొంతంగా అంటే కూటమికి సొంతంగా 272 స్థానాలు ఉండాలి. ఆ నేపథ్యంలో
అవును, ఆ నేపథ్యంలో 272 స్థానాలకు సంబంధించి కూటమితో కలిపి, ఎందుకంటే బీజేపీకి 240 వచ్చాయి, దాంతోపాటు టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ, జనసేన ఇలా వీటన్నిటిని కలుపుకుంటే కనుక 292 స్థానాలు ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాల కూటమికి వచ్చిన స్థానాలు ఇవి. బీజేపీకే కేవలం 240 స్థానాలు ఉన్నాయి. ఒకవేళ టీడీపీ, జేడీయూ కనుక డ్రాప్ అయ్యిందనుకుందాం, ఫర్ సపోజ్ ఒకవేళ టీడీపీ, జనసేన పెట్టిన డిమాండ్లకు భారతీయ జనతా పార్టీ ఒప్పుకోని పక్షంలో టీడీపీ కానీ జేడీయూ కానీ కూటమి నుంచి బయటికి రావాలనుకుని లేకపోతే ఒప్పుకోకపోతే కనుక అప్పుడు సినారియో మారిపోతుంది. 30 స్థానాలు పడిపోతే కనుక ఒక్కసారి ఆలోచించండి, 292 నుంచి 30 స్థానాలు అంటే 262. అప్పుడు ఇంకా ఎన్ని కావాలి? దాదాపుగా 9 స్థానాలు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఎవరి నుంచైనా సపోర్ట్ తీసుకుంటుందా? బయట నుంచి ఎక్కడైనా సపోర్ట్ వస్తుందా అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ ఇక్కడ బయట నుంచి ఎవరు సపోర్ట్ ఇస్తారు? ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 17 మాత్రమే అదర్స్ గెలిచిన పరిస్థితి. అదర్స్కి సంబంధించి ఒకవేళ మద్దతు ఇస్తే కనుక మళ్ళీ సినారియో మారుతుంది. కానీ అదర్స్ అనేవారు పూర్తిగా ఇటు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకి మద్దతు ఇస్తారా, అంటే ఎన్డీఏకి మద్దతు ఇస్తారా అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఈ గ్యాప్లోని ఇప్పుడు ఇండియాకి సంబంధించి ఇండి కూటమి కూడా భేటీ కాబోతోంది. భేటీ అయిన పక్షంలో ఇప్పటికే ఇంపాక్ట్ చూపించింది కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి కంచుకోట అనుకున్న మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇటువంటి చోట్ల ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆయా పార్టీలకు సంబంధించి ఒకవేళ ఇతరులతో కూడా మద్దతు కూడగొట్టుకొని టీడీపీ, జేడీయూని కనుక కూడా ఒప్పించగలిగితే, ఇఫ్ టీడీపీ, జేడీయూ ఇటు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఒకవేళ ఫ్రీగా అంటే బయటకు వచ్చేసిన పక్షంలో ఎన్డీకి సంబంధించి కూటమితో జత కడితే కనుక అప్పుడు సినారియో మారిపోవచ్చు. ఇది రెండొక సినారియో కింద చెప్పుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అవ్వచ్చు, ఎప్పుడు జరగచ్చు అనేది ఇవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ మాత్రమే, సాధ్యాలు మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. 292 సీట్లకు సంబంధించి చుట్టూ ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్నాయి. దేశ రాజకీయాలు రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి ఫలితాలు వచ్చిన తర్వాత. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గంటకు ఆ ఉత్కంఠను పెంచుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించి భేటీ మొదలైంది. ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. టీడీపీ కొన్ని డిమాండ్లను ప్రధానంగా ఇటు ఎన్డీఏ ముందు పెట్టబోతున్నట్టుగా జాతీయ ఛానళ్లు, నేషనల్ మీడియా కోడెక్కుస్తోంది. జాతీయ మీడియా అయితే మాత్రం ఓదరగొట్టు వదులుతోంది. ఇటువంటి నేపథ్యంలో నిజంగానే ఇటువంటి డిమాండ్స్ పెట్టబోతున్నారా టీడీపీకి సంబంధించి, లేకపోతే అసెంబ్లీకి మద్దతు ఇచ్చిన పక్షంలో టీడీపీ సైలెంట్గా ఉంటుందా, ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక జేడీయూకి సంబంధించి కేవలం అక్కడ 12 స్థానాలు జేడీయూ సొంతం చేసుకున్నప్పటికీ జేడీయూ కూడా కీలకంగా మారే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే 12 స్థానాలు సంపాదించుకున్నప్పటికీ కూడా ఒకవేళ ఇఫ్ ఫర్ సపోజ్ 292లో జేడీయూ విత్డ్రా అయింది అనుకుందాం. ఎందుకంటే జేడీయూని నమ్మే పరిస్థితి లేదు అనేది భారతీయ జనతా పార్టీకే కాదు, కాంగ్రెస్కే కాదు, దేశవ్యాప్తంగా ఒక చర్చ ఉంది. ఎందుకంటే ముందుగా బీజేపీతో ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారు, మళ్ళీ బీజేపీకి వచ్చారు, కాంగ్రెస్కి వెళ్ళారు, బీజేపీ. ఇటువంటి సినారియో అంటే ఇటువంటి వైఖరి కనిపిస్తోంది అనేది జేడీయూకి సంబంధించి ఒక విస్తృతమైన చర్చ జరిగిన నేపథ్యంలో ఎందుకు మళ్ళీ కూటమి నుంచి బయటకు రారు, ఎందుకంటే దీనికి సంబంధించి వార్తలకు బలం చేకూర్చేలా ఉదయం తేజస్వి యాదవ్ అలాగే ఇటు జేడీయూ నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా ఒకే ఫ్లైట్లో రావడం ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తోంది. సో ఇటువంటి పక్షంలో ఎన్డీఏకి సంబంధించి ఏం జరగచ్చు అని ఒక ఉత్కంఠకర చర్చ జరుగుతుంది. ఒకవేళ జేడీయూ కనుక రైట్ జేడీయూకి సంబంధించి 12 కనుక విత్డ్రా అయ్యింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇటు ఇండి కూటమికి జత కడితే 292 నుంచి 12 తీసేద్దాం, అంటే 280. కాబట్టి అక్కడ కూడా ఇంపాక్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఒకవేళ జేడీయూ ఉంది, టీడీపీ బయటకు వచ్చింది అనుకుందాం, 16 తీసేద్దాం. అటు 290 నుంచి ఫస్ట్ 6 తీసేస్తే 286, అక్కడి నుంచి 10 తీసేద్దాం. అంటే దాదాపుగా మనకి 276 వరకు, అంటే ఇక్కడ కూడా గట్టెక్కేసినట్టే. వీళ్ళిద్దరు ఎవరొకరు బయటకు వచ్చినా పర్వాలేదు, అక్కడ మెజారిటీకి సంబంధించి బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు సేఫ్ అనేది చెప్పుకోవాలి. కానీ ఇద్దరూ బయటకు వచ్చారా బీజేపీకి, ముఖ్యంగా ఎన్డీఏకి ప్రమాదం అనేది చెప్పుకోవాలి. ఒకవేళ బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించి జేడీయూ ఎల్జేపీ బయటకు వచ్చినా, అయితే టీడీపీ ఎల్జేపీ బయటకు వచ్చినా అప్పుడు ప్రమాదమే. ఇంట్రెస్టింగ్ అనేది చెప్పుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతోంది, భారతీయ జనతా పార్టీ ఎటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నేపథ్యంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళదాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకంటే టీడీపీ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. టీడీపీ, జనసేన, అఫ్కోర్స్ జనసేన అట్టేపట్టి అంటే కూటమితో ఉండే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.